ఏదైతే డిమోటివేషనల్ పాయింట్స్ ఉంటాయో వాటిని మొత్తాన్ని మీరు షూట్ చేసి పడేయాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్స్. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకో వ్యక్తికి తో పోలిక ఉండదు. కాబట్టిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. డిడ్ యూ అండర్స్టాండ్? Yes, sir. రైట్. Yes, నెంబర్ sir. నెంబర్ టూ ఈజ్ మీరు చేసే పనిలో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. బట్ మనం చేసే పనులలో రైటింగ్ ద ఎగ్జామ్స్, అటెండింగ్ ద ఇంటర్వ్యూస్, ఇలాంటి పాయింట్స్లలో అంటే ఎంత పర్సంటేజ్ సక్సెస్ ఉండొచ్చు, ఎంత పర్సంటేజ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు? కెన్ యూ గెస్? కమాన్. It's depend on our hard works. ఇన్ జనరల్ అంటే నేను అనేది సక్సెస్ రేషియో ఎక్కువ ఉండొచ్చా, ఫెయిల్యూర్ రేషియో ఎక్కువ ఉండొచ్చా? Failure, 50-50 ఉంటుంది. failure ratio. జనరల్ గా మనం చేసే పనిలో సక్సెస్ రేట్ అనేది జనరల్ గా తక్కువ, ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ ఫస్ట్ రావాలనుకుంటున్నారు. మీరు క్లాస్ ఫస్ట్ రావాలని ట్రై చేస్తున్నప్పుడు మీ క్లాస్లో 60 మంది ఉన్నారు. ఈ 60 మందిలో ఒక 20 మంది ట్రై చేస్తున్నారు క్లాస్ ఫస్ట్ అవ్వాలి అని. బట్ ఎట్ ఏ టైం ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది క్లాస్ ఫస్ట్ వచ్చే ఛాన్సు? One member. ఒక్కరికే One ఉంటుంది. member. ఇద్దరు ముగ్గురు ఉంటారు. అంటే 20 మంది పోటీ పడుతున్న ఆ స్థానాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువ, సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందా, ఫెయిల్యూర్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందా? Failure అయ్యే probability ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సక్సెస్ ప్రాబబిలిటీ అనేది ప్రతి పనిలో తక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ అనేది ప్రతి పనిలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది.